మారింది. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, ముఖం చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ ఇద్దరు మాజీలు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఆ ఇద్దరి నేతల పేర్లు ఒక సంచలనం. వారే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. మరొకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. సో ఈ మాజీ అనే పదాన్ని వారు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారంట. మాజీ అనే పదాన్ని తలుచుకుంటేనే వారు చాలా బాధపడిపోతూ ఉన్నారంట. వారు ఇప్పటికీ కూడా తామే అధికారంలో ఉన్నామనేటువంటి ఫీలింగ్లో ఉండిపోయారంట. సో ఎందుకు ఇలా? తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలని పూర్తిగా సర్వనాశనం చేసిన నేత ఒకరైతే, ప్రతిపక్షాలను చులకనగా చూసిన నేత మరొకరు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసిన నేత ఒకరైతే, ప్రతిపక్షాలకి గొంతెత్తే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా చేసినటువంటి నేత మరొకరు. సో ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. తదనంతర కాలంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని సజీవంగా నిర్మూలించడంలో కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషించారు. మరి ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన శాసనసభ్యులందరినీ కూడా తన పార్టీలోకి తీసుకోవటమే కాకుండా వారికి మంత్రి పదవులు సైతం కూడా కట్టబెట్టి తెలుగుదేశం పార్టీని, నాయకుల్ని మరి తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యం చేశారు. సో నాయకులు లేనప్పటికీ ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇప్పుడు కేసీఆర్ తాను ఏ నాయకుడిని చిన్న చూపు చూశాడో ఆ నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటానికి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారట. సో మొత్తానికి చూస్తే అసెంబ్లీకి వెళ్ళి ఆయన ఎలా ఫేస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళలేకపోతున్నారట. ఇటు ఆంధ్రప్రదేశ్కు అంశానికి వస్తే అటు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా సాధించే 10% అసెంబ్లీ సీట్లు కూడా సాధించలేకపోయిన పరిస్థితి. వైనాట్ 175కి 175 ఖచ్చితంగా కొట్టేస్తున్నాం, అందులో ఎలాంటి డౌట్ లేదు, కుప్పం కూడా గెలుస్తున్నాం అని చెప్పినటువంటి ఆ అధినేత, వైకాపా అధినేత ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కి లెటర్ రాయాల్సినటువంటి అత్యంత దైనందనమైనటువంటి దుస్థితి ఆయనకి ఏర్పడింది. సో ఆయన కూడా అసెంబ్లీలో ఫేస్ చేయలేకపోతున్నారు. గతంలో తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆనాడు తెలుగుదేశం ఎమ్మెల్యేని హేళనగా, చులకనగా చూసిన పరిస్థితులు. మరి ఈరోజు 11 మంది సభ్యులతో ఆయన అసెంబ్లీలోకి ఏ విధంగా వెళ్ళి తలెత్తుకోవాలి? మరి ఆయన ఏ విధంగా ఈరోజు బలమైనటువంటి 164 సీట్లతో ఉన్న కూటమి నేతలు మరి ఆయన ఏ విధంగా టార్గెట్ చేస్తారనేటువంటి ఒక భయంతో ఆయన అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారంట. సో మొత్తాన్ని చూస్తే ఓడలు బల్లయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు మిడిసిపడినటువంటి నేతలు పరిస్థితి ఈరోజు కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేనటువంటి దైనందనమైన దుస్థితి ఈరోజు తెలుగు రాష్ట్రాలు ఏర్పడింది. ఇదంతా దేవుడి స్క్రిప్ట్ అంటూ కొందరు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం అలహరి సుధాకర్ గారు, జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్, మనతోటి జుమ్కాలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అనూప్ గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జుమ్కాలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాంజలి గారు, రాజకీయ విశ్లేషకులు, మనతోటి జుమ్కాలో అందుబాటులో ఉన్నారు. రైట్, మరికొసేపట్లో పోవడం వీరయ్య గారు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ, మరికొసేపట్లో మనతోటి జుమ్కాలో జాయిన్ అవుతారు. ముందుగా అనూప్ గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అనూప్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ ఉందండి. యా అనూప్ గారు వినిపిస్తుందా ఇప్పుడు? సో మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో తమదైనటువంటి శైలిలో పరిపాలన చేసి తమదైన ముద్ర వేసుకున్నటువంటి మాస్ లీడర్లుగా పేరొందిన ఆ ఇద్దరు తాజా మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఈరోజు అసెంబ్లీకి వెళ్ళాలి అంటే వెళ్ళలేక ముఖం చాటేస్తున్న పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఈడ పరిస్థితి చూస్తే అహంకారం ఎవరైతే అధికార అహంకారంతో ఎవరైతే విర్రవీగిర్రో అంటే ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కానీ, ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రజాస్వామ్యం ముందు అహంకారం పనికిరాదు, రాజకీయం శాశ్వతం కాదు అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయం చేశారు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఏమనుకున్నారు, నేను సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే, నేను అది ఇది చేసేస్తే నన్ను ప్రజలు శాశ్వతంగా నేనే రాజుని,
ఆ 7వ నిజాం తర్వాత 8వ నిజాంని నేనే అని చెప్పేసి ఆయన అనుకున్నారు. అక్కడ ఆశ కద్దు లేకుండా వైనాట్ 175 నేను ఎందుకు గెలవద్దు, అసలు మీరెంత, నేను వాలంటీర్ సిస్టమ్ నాకు ఉన్నది, ప్రతి 50 మందికి నాకు ఒక సిస్టమ్ ఉన్నది, నా సంక్షేమ పథకాలు ఇంటి దాకా తీసుకొని వెళ్తున్నాను, డబ్బులు పరిపాలన ఎక్కడ పోయినా సరే అంటే ఒక డబ్బులు ఇస్తున్నాను కదా అని చెప్పి ఒక హేళనతోనే మాట్లాడి నన్నెవరు ఆపేది, నేను ఫలానా జూన్ 9 తారీఖు రోజు ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నా అని చెప్పి అహంతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని ఇలా చాలా మందిని చూసామంటే కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు. అంటే నేను అనేది ఏంటంటే రాజకీయం శాశ్వతం కాదని చెప్పి ఆ రోజు ఇండియా ఈజ్ ఇందిరాగాంధీ అన్నది, దాని తర్వాత నందమూరి తారక రామారావు గారు చిత్తరంజన్ దాస్ చేలో ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డిని చూసాము, కేసీఆర్ని చూసాము. సో ఇప్పటికన్నా సరే పేర్ని నాని గారు కానీ ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ అహంకారత పూరితమైన మాటలు మానుకోవాలి, ప్రజల ముందు మాట్లాడాలని చెప్పి మీ ప్రైమ్ 9 ద్వారా నేను ఇద్దరికి సూచిస్తున్నాను. ఒకటి అయితే ఇక్కడ గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014లో 15 మంది ఎంపీలకు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరినీ టీడీఎల్పీనే విలీనం చేసుకొని ఈరోజు మీరు నిన్న ఫామ్ హౌస్లో చూసినా కూడా ఓన్లీ టీడీపీ ఎమ్మెల్యేలే పిలుచుకున్నారు. మీరు ఆ పిక్చర్లో చూస్తే ప్రకాష్ గౌడ్ గారు, ఆర్కెంపూడి గాంధీ గారు, కుక్కడపల్లి మాధవన్ కృష్ణ గారు, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ గారు, వివేకానంద్ గౌడ్ గారు, అర్థమైందా, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కరెక్ట్. వీళ్ళు గెలిచిన వాళ్ళంతా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. అదే విధంగా 2019లో మీరు కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేసుకున్నారు, ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారిని వాళ్ళందరినీ తీసేసుకొని. సో అదే అవుతుంది, కర్మ ఫాలోస్. 2024లో 39 మందిలో ఒక ఆమె చనిపోయింది, దాని తర్వాత ఓడిపోయారు బై ఎలక్షన్, మిగిలిన 5గురు పోయిర్రు. ఇప్పుడు మీరు చూసుకున్న మిగిలిన 34 మంది ఎమ్మెల్యేల్లో తెలుగుదేశం బ్రీడ్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 24 మంది దాకా ఉన్నారండి, బ్రహ్మనాయుడు గారు. ఓకే. సో చంద్రశేఖరరావు గారికి ఇప్పుడు భయం అదే పట్టుకున్నది, అందరు పోతే ఎవరు మిగులుతారు భయ అని అంటే, ఒక ఆమె తిహార్ జైల్లా, ఒక్కోరేమో ఎర్రవల్లి ఫామ్ హౌస్లా, ఒక్కోరేమో జూబ్లీహిల్స్ ఇంటికాడ, ఇంకోరేమో సిద్దిపేట అసెంబ్లీ తిరుగుతారని చెప్పి అర్థమైంది. వీళ్ళు నలుగురు తప్ప ఆ నలుగురిట్లో కూడా ఇంకో ఏకనాథ్ షిండే ఎవరు పుడతారో కూడా తెలియదు. సో ఇప్పుడు పరిస్థితి ఎట్లొచ్చిందంటే ఏ రాజకీయ పార్టీ అన్నా ప్రతిపక్షంలో ఉండి ఏదో వాళ్ళు ప్రజలకు చెయ్యాలి, గొంతెత్తాలని చెప్పి ఏ రాజకీయ పార్టీకి కూడా మేము భావిస్తామండి. ఎందుకంటే ఆ రోజు 1984లో ఇందిరాగాంధీ గారికి ఎమర్జెన్సీ తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన 30 మంది పార్లమెంటరీలతోనే నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీ ఆ రోజు ఉన్నది అపోజిషన్ పార్టీలో పార్లమెంట్లో కూడా గొంతెత్తింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటే ఆ 4వ దాంట్లో ముగ్గురు అంటే ఏకంగా సింహం సింగిల్ సీట్ లెక్క రాచకొండ ప్యాలెస్ అనుకున్నాడు అసెంబ్లీని. ఆ 11 మందిని వెనకాల కూర్చోబెట్టి లోపల ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. అరే ముందల వీళ్ళందరూ కూర్చున్నారు, నేనే కౌరవ సభల హీలన చేసినాను, నేను వైనాట్ 175 151 నాదే రికార్డ్ అనుకున్నాను, నెమ్మయ్యడం 164 అయిపోయారు వీళ్ళు. ఏంది నా పరిస్థితి, ఆడుదాం ఆంధ్ర అని అంటే ఆ ఆడే లెక్క 11 మందిని క్రికెట్ ఆడేటట్టు ఇచ్చిర్రు, కనీసం తాడింపారు లేని పరిస్థితి ఉన్నది నాదని చెప్పి ఈరోజు బాధతో కుమిలిపోతున్నాడు. ఈయననేమో మంచిగా సెక్రటేరియట్ కట్టి నేను రాజభోగాలు అనుభవిద్దాం అనుకున్నాడు, ఆయననేమో రాచకొండ ప్యాలెస్ కట్టి నేనే రాజు అనుకున్నాడు. ఇద్దరు పరిస్థితి ఎంత దయనీయంగా అయిందనంటే ఈరోజు ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకు ఇక అంతు చిక్కడం లేదనమాట. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనీసం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేరు. మీరు ఆలోచించండి, ఆడ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వచ్చి ఒక రోజు నెక్స్ట్ డే లెటర్ రాసిండు, అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, భారత రాజ్యాంగం లేదు అని చెప్పి. నేను జగన్మోహన్ రెడ్డి గారు మీరు భారత రాజ్యాంగం చదివే ఓపిక ఏడున్నది, మీకు భారత రాజ్యాంగం చదివే ఓపిక ఉన్నది అసలు మీకు? ఈడనేమో చంద్రశేఖరరావు గారు ఇప్పటిదాకా ఫస్ట్ కాలు ఇరిగిందని, దాని తర్వాత కట్టె పట్టుకునే, దాని తర్వాత క్యారవాన్ ఎక్కి, దాని తర్వాత వెళ్ళి ప్రచారం చేసి సభలు పెట్టి అంత అయిపోయాయి. కానీ అసెంబ్లీకి వచ్చి మాత్రము నేను ఎమ్మెల్యే అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసే టైం లేదు చంద్రశేఖరరావు గారికి, అంత ఓపిక లేదు అని అంటే ఇంట్లో ఇంకో గమ్మత్తు మతలబ్ దాగి ఉందండి. రేపు ఎవరన్నా అడుగుతారు మీరు ఎందుకు అసెంబ్లీకి రాలేరు అని అంటే, అయ్యా నేను నా సొంత బిడ్డని 100 రోజులైంది జైలుకు పోయి ఆమెనే చూడడానికి ఇవ్వలే, నాకు ఓపిక ఇవ్వలేదు, అసెంబ్లీకి ఎడికిని వస్తానని చెప్పి ఒక సాకు చెప్పాలని చెప్పి ఈరోజు జైల్లో ఉన్న సొంత బిడ్డను కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చూడడానికే పోలేరు అని అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత అసహనంతో ఉన్నారు వాళ్ళు. ఇది ఫ్యాక్ట్ అందరికీ కనిపిస్తుందండి. నేనేం చెప్తున్నాను, ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ బతకాలండి, అది ఎవరన్నా ఉండని.
మేము జగన్మోహన్ రెడ్డి గారిని అంటలేము, మేము అంటలేము. ప్రతిపక్షం ఉంటేనే పాలక పక్షం కూడా ఇంకా వేగవంతంగా పనిచేస్తుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అన్నారు, అందన్నారు. కానీ ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం పోవాలి. మీరు చేసిన కర్మ మీకు తాకితే దాన్ని బాధపడి దాన్ని అనుభవించాల్సిన బాధ మీకే ఉన్నది. ఇక్కడ చంద్రశేఖరరావు గారికే కానీ లేకపోతే ఈయన ఏమన్నాడు, చంద్రశేఖరరావు గారు గతంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే మీరు ఈడ ధర్నాలు చేసేది అని చెప్పి అహంపూరిత మాటలు కేటీఆర్ గారు మాట్లాడారు. తర్వాత ఆ వ్యాఖ్యలను మళ్ళీ సరి చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు 100% మీరు అన్ననైతే అన్నారు కదండి, ఈ రోజన్నా జై తెలంగాణ అని జెండా ఎత్తి కదిలిందరు ఉస్మానియా కబడ్దార్ అన్న రోజు కూడా ఈ రోజు కూడా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లో రోడ్డు మీదకి రాలేదండి. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఐటీ ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తే మీరు ఎంత ఆంతూరిత మాటలండి. మీ దగ్గర మీరు తీసుకోవాలని చెప్తే ఇప్పుడు మీ చెల్లె ఢిల్లీలో అరెస్ట్ అయింది, పోయి ఢిల్లీలో ధర్నా చేసుకోండి. తెలంగాణలో ఎందుకు రాస్తారు, రోగులు చేస్తారు అంటే మాట్లాడుతూ పద్ధతి ఉంటుందండి. ఈజ్ ఎ లెజెండరీ లీడర్. అమెరికా, ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలకు ఒక ఆదర్శమైన నాయకుడు. ఎవరైనా ఉన్న ఇట్ మే కన్సర్న్. మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని మంచి పథకాలు ఇంప్లిమెంట్ చేశారు, ఆరోగ్యశ్రీ అట్లాంటివి. తర్వాత కేసీఆర్ గారు కూడా కంటిన్యూ చేశారు. దేనికన్నా ఒక పద్ధతి ఉంటుందండి. ఆ పద్ధతిని మరిచి ఒక మానవత్వాన్ని ఇడిచి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు పార్లమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుకుంటుండే, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుకుంటుండే, ఆ రోజు కొనచీటి రోసయ్య గారు కానీ లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఎంతమంది ఉన్నప్పుడు అసెంబ్లీ ఏ విధంగా నడిచిందండి. సో 2014 నుంచి ఆ పద్ధతి మారిపోయింది. ఆ పద్ధతి మారిపోయింది కాదు, నేను రాజు అనుకుంటున్నారు. నేను అదే అంటున్నాను కదా, ఆ పద్ధతి ఎందుకు మారాల్సింది, ఆ పద్ధతి మారడానికి కారణం ఏంటి అని అంటే, నేను ఏమనుకున్నాడు అనంటే, అది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నాడు కదా, కోడికి గింజలేసి ఈకెలు వీక్తే కోడికి నొప్పి తెలియదు అన్నట్టు. ఈరోజు నొప్పి మీకు తెలిసింది. మొత్తానికి అనూప్ గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది అనుకోవచ్చా? 101% అండి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ప్రధాన ప్రతిపక్షం కాదు కదా, అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం 3 కలిసే ఇక్కడ కాంగ్రెస్ కి అపోజిషన్ గా ఉంటది, ఇక్కడ అధికారంలోకి వస్తుంది. ఎందుకనంటే మీరు ఖమ్మం జిల్లాని తీసుకోండి, నల్గొండని తీసుకోండి, ఉమ్మడి మహబూబ్ నగర్ తీసుకోండి, నిజామాబాద్ తీసుకోండి, గ్రేటర్ హైదరాబాద్ తీసుకోండి, రంగారెడ్డి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తీసుకోండి. జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు డీలిమిటేషన్ అయితే 2026లో సుమారు 153 సీట్లు తెలంగాణలో రాబోతున్నాయి. సో మేము ఈడగూడంగా కూటమిగా ఏర్పడి 100%, ఎందుకంటే గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 15 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ, సుమారు 17 సీట్లలో సెకండ్ ప్లేస్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సో పవన్ కళ్యాణ్ అభిమానులు కొండగట్టు హనుమాన్ నుంచి పవన్ కళ్యాణ్ గారి వారాయి యాత్ర స్టార్ట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. సో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రచారం చేసినా కూడా తెలంగాణలో 100% అభివృద్ధి లక్ష్యంగా మళ్ళా ముందరికెళ్ళి ఈ 3 కూటమి రాబోయే ఎలక్షన్ లో సత్తా చాటుతాయని చెప్పి